ఈ సమయంలో పిల్లరా మరి దేవుని రాజ్యానికి సంబంధించి దేవుని రాజ్యములకు సంబంధించి మనం ఏది దేవుని రాజ్యపు లక్షణాలు కావో ఆహారము పానము కాదు అన్నటువంటి విషయాన్ని ధ్యానం చేయటం జరిగింది. అంత మాత్రమే కాకుండా మరి దేవుని రాజ్యపు లక్షణాలలో 2 ప్రధానమైన లక్షణాలు నీతి అలాగే సమాధానం గురించి నేర్చుకోవటం జరిగింది. ఈ సమయంలో మరొక 3వ లక్షణము దేవుని రాజ్యపు 3వ లక్షణము పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఈ విషయాలన్నీ మనకు ఎక్కడ కనబడతాయి అని ఆలోచన చేస్తే రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17-18 వచనాల్లో మనం ధ్యానం చేస్తున్నాం ఈ విషయాలను. మళ్ళీ మరొక్కసారి ఎక్కడికి వెళదాం. ఈ దేవుని రాజ్యపు లక్షణాలు కానివి అలాగే దేవుని రాజ్యపు లక్షణాలు అయినవి ఈ అన్నిటికి సంబంధించి ఇక్కడ మనకు విషయాలు కనబడతాయి. ఒకసారి మనల్ని చదువుతాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17-18 వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. సో ఇక్కడ మనం దేవుని రాజ్యంలో పరిశుద్ధాత్మ యందలి ఆనందం అనేటటువంటి అంశం ఈ సమయంలో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పరిశుద్ధాత్మ యందలి ఆనందం అనేటటువంటి ఈ పదానికి సంబంధించినటువంటి పూర్వజ్ఞానం, ప్రీవియస్ నాలెడ్జ్ అని అంటారు. దీన్ని ఒకసారి మీ నుంచి నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ యందలి ఆనందం అంటే ఏంటి, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, అది ఉందా లేదా అనేది ఆనందం మనం కలిగి ఉన్నామా లేదా, పరిశుద్ధాత్మ యందలి ఆనందం కలిగి ఉన్నామా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలి అనేటటువంటి విషయం ఒకసారి మీ దగ్గర నుంచి నేను వినాలని ఆశపడుతున్నాను. తెలిసినటువంటి వాళ్ళు దాని గురించినటువంటి అవగాహన, ఓకే మేము ఫలానా ధ్యానం చేసే సమయాల్లో మేము దాన్ని గురించి ధ్యానించాం, తెలుసుకున్నాం అని కానీ, ఎవరైనా దైవజనుల దగ్గర నుంచి కూడా తెలుసుకున్నది కానీ, ఏదో ఒక రూపేణ సంఘంలో సహవాసంలో కానీ లేదా సభల్లో కానీ సదస్సుల్లో కానీ ఎన్నో రీతులుగా మనం ఎన్నో చోట్ల అటెండ్ అవుతూ ఉంటాం కదా. సో పరిశుద్ధాత్మ యందలి ఆనందం అంటే ఏంటి, ఒకసారి దయచేసి తెలిసిన వాళ్ళు పంచుకోండి. ఎవరు సైలెంట్గా ఉండకండి. అంటే నా ప్రశ్న అర్థం కాక సైలెంట్గా ఉంటున్నారా, లేకపోతే తెలియక సైలెంట్గా ఉంటున్నారా, లేదా అందుబాటులో లేరా అనేటటువంటి విషయాలు నాకు తెలియదు అసలు. కాబట్టి మీరే చెప్పండి. ఒకవేళ మీకు అర్థం కాలేదా లేదా ఆన్సర్ తెలియదా, అందుబాటులో లేరా? మాట్లాడండి అమ్మా. అన్న మళ్ళీ ఒకసారి చెప్పరా అన్న. పరిశుద్ధాత్మ యందలి దేవుని రాజ్యము పరిశుద్ధాత్మ యందలి ఆనందము అని చెప్పారు కదమ్మా. అసలు ఏంటి పరిశుద్ధాత్మ యందలి ఆనందం అంటే ఏమని అనుకుంటున్నారు అని ప్రశ్న వేయటం జరిగిందమ్మా. అది మీకు తెలిసిన వాళ్ళు తెలియపరచండి ఆన్సర్ అని చెప్తున్నానమ్మా. వందలక్క చెప్పండి. మేము పాపులమని ధైర్యముగా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మేము పాపులమని ధైర్యముగా దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఆనందించే వారముగా ఉన్నాం. ఓకే. సో పాపమును విడిచిపెట్టి దేవునిలో ఆనందించటం అంటే పరిశుద్ధ జీవితం
పాప జీవితాన్ని వదిలిపెట్టి పరిశుద్ధ జీవితం కలిగి ఉండడం కంటే మించిన ఆనందం లేదు. అదే పరిశుద్ధాత్మ యందలి ఆనందం అని సహోదరిమణి గారు మంచి విషయం పంచుకున్నారు. వెరీ గుడ్ సిస్టర్. ఇంకా అట్లాగా అన్న వందనాలన్న. వందనాలు అమ్మా, చెప్పండి. ఆ, నేనైతే అన్న చాలా సార్లు వాక్యం చెప్పే బోధకుల ద్వారా అన్న వాళ్ళు చెప్పే వాక్యం కరెక్టా కాదా అన్నది కొన్ని కొన్ని విషయాల ద్వారా నేను తెలుసుకున్నానన్న. వాళ్ళ పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్తున్నారా లేదా, వాక్యానుసారంగా చెబుతున్నారా లేదా, ఆ ఫీలింగ్ అయితే నేను అనుభవించానన్న. ఈవెన్ పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు కూడా అర్థం కాలేదు ఈ విషయం అని కూర్చున్నప్పుడు నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసినప్పుడు కళ్ళంట నీరొచ్చి పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడించాడు, ఇది అర్థం తెలియజేశాడు అన్నదైతే నాకు అర్థమైందండి. ఆ రీతిగా సంతోషపడ్డారు, ఆనందపడ్డాం. ఓకే, వెరీ గుడ్ సిస్టర్. సో మనకు తెలియని సంగతులను మన జీవితాలకి, ఆత్మీయ జీవితానికి ఆవశ్యకమైనటువంటి సంగతులను తెలుసుకున్నప్పుడు కలిగేటటువంటి ఆనందం పరిశుద్ధాత్మ యందలి ఆనందం అని సహోదరిమణి ద్వారా మనం విన్నాం. వెరీ గుడ్ సిస్టర్. ఇంకా వందనాలు ప్రేమ గారు, చెప్పండి. అలా సంతోషానికి మనకు ఆనందానికి మరో పేరు సంతోషం మనం చెప్పుకోవచ్చు అదే పదంగా. సో ఆత్మఫలంలో ప్రేమ సంతోషం కూడా ఉంది కదనా. ఒకవేళ అవును, ఆ ఫలం పరంగా ఏమన్నా ఆనందించే ఒక ఆత్మఫలంలో ఆనందంగా ఉంది కాబట్టి సంతోషం ఉంది కనుక దేవుని ఓకే. పరిశుద్ధాత్మ ద్వారా మనం కలిగే ఆనందాన్ని సంతోషాన్ని అలా పంచుకోవచ్చు అనుకుంటున్నాం. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఇంకా అంటే ఆత్మీయంగా మనం ఫలించటం, ఆత్మపరంగా మనం వృద్ధి చెందటం అనేది ఆనందకరమైనటువంటి విషయంగా మనం ఆ యొక్క ఆధారాన్ని బట్టి, ఆత్మఫలం ఏమనగా అన్న దాంట్లో ఉన్న ఆధారాన్ని బట్టి తెలుసుకోవచ్చని సోదరులు పంచుకోవటం. వెరీ గుడ్ అండి, సంతోషం. చెప్పమ్మా సునీత. అన్న పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు 3000 మంది బాప్తిసం పొందినప్పుడు కూడా పరిశుద్ధాత్మ వరం పొందుకుంటారు కదన్నా. అక్కడ అవును, కూడా ఆనందాన్ని పొందుకుంటారని అనుకుంటున్నాను. ఆనందం. ఓకే, రైట్, వెరీ గుడ్. చాలా మంచి విషయాలు. వందనాలు. చెప్పమ్మా తల్లి ప్రియా. అంటే దేవుని ఆజ్ఞకి విరోధంగా మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు, అంటే లోక మర్యాదలను అనుసరిస్తూ ఉన్నప్పుడు మనం చేస్తున్నది తప్పు అని మన మనసాక్షి దోషారోపణ చేస్తూ ఉంటుంది సార్ అప్పుడప్పుడు. అంటే అవును, ఎగ్జాంపుల్కి ఒక సండే ప్రేయర్కి వెళ్ళకపోయినా కానీ, ప్రభుత్వంలో పాలు పొందకపోయినా లోక సంబంధమైన కార్యక్రమంలోకి వెళ్ళిపోతాం కదా సార్. అప్పుడు అవును ఇవి చేస్తున్నది మనకి తప్పు అని మనలోని ఒక దోషారోపణ మనకి తెలుస్తూ ఉంటుంది సార్. అలాంటప్పుడు పరిశుద్ధాత్మ మనల నుండి హెచ్చరిస్తూ ఉన్నారు అన్నట్టు ఫీల్ అవ్వచ్చు. మన వ్యక్తిగతమైనటువంటి భక్తి జీవితాన్ని ఆయన గైడ్ చేస్తున్నారు, మన కోసం ఆయన చింతిస్తూ థింక్ చేస్తున్నారు అని అనిపించినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఇంతగా మనల్ని పట్టించుకుంటున్నారా అనేది. అంతే కదమ్మా. వెరీ గుడ్, మంచి ఆలోచన పెట్టుకున్నారు అందరు కూడా. వెరీ గుడ్. మీరు చెప్పిన అమ్మ వందనాలమ్మా, చెప్పండి అమ్మా. అదన్నా అపోస్తల కార్యంలో చెప్తాడు కదన్నా, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును ఎప్పుడైతే మనం బాప్తిసం పొందుతామో అప్పటి నుండి మనం పరిశుద్ధాత్మలో ఆనందిస్తాం. ఓకే, రైట్. అంటే ఇక్కడ మనం ఆనందించటం, పరిశుద్ధాత్మలో ఆనందించటం అంటే ఏంటి అనేటటువంటిదమ్మా. ఎప్పటి నుంచి పొందుకుంటాం అనేది ఓకేమ్మా, మీరు మరి చెప్పింది మంచి మాటే. కాకపోతే ఆనందం అనేది ఏ రూపాల్లో మనం పొందుకోగలం ఏది అనేటటువంటి మంచి విషయం మీద. ఏది చెడు, మనము చెడు చేసినప్పుడు ఇది చెడు ఇది చేయకూడదు అని పరిశుద్ధాత్ముడు ఎప్పటికప్పుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాన్నా. ఆ విధంగా మనం చెడులోనికి వెళ్లకుండా ఎప్పటికప్పుడు మనతో కూడా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అది మనకు ఆనందం. వెరీ గుడ్, వెరీ గుడ్. అది అట్లా ఇట్లాగా మనం అవునాలమ్మా, చెప్పమ్మా. పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడున్న, సత్యాన్ని బట్టి ఆనందిస్తామని.
గుడ్. వెరీ గుడ్ అమ్మ. సో, తెలియని స్థితి నుంచి తెలిసిన స్థితికి మనల్ని ఎదిగించేటప్పుడు నిజంగా మనకు ఒక్కొక్క విషయాలు మామూలుగా లోకపరంగా గావచ్చు, దైవికంగా గావచ్చు, తెలియని విషయాలు అలా తెలుసుకుంటూ పోతున్నప్పుడు మనసు తేలికై చాలా సంతోషం అనిపిస్తుంది. అరే! ఇంతకాలం మాకు ఈ సందిగ్ధం ఉండేది. ఈ అంతా అర్థం గాని, అర్థం పర్థం లేని పరిస్థితులన్నట్లు కన్‌ఫ్యూజన్ ఉండేది. క్లారిటీ వచ్చింది అని సంతోషం మనం కలగటం కూడా పరిశుద్ధాత్మ యందలి ఆనందంగా మనం చెప్పుకోవచ్చు. సూపర్. వెరీ గుడ్. అయ్యా వందనాలండి. వందనాలమ్మా. చెప్పండమ్మా. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడండి నేను అనుకుంటాం కష్టం రాని, బాధ రాని, నింద రాని, అనారోగ్యం రాని, ఆస్తులు బాని, అంతస్తులు బాని, దేవునిలో ఆనందించడం పరిశుద్ధాత్మ నేను అనుకుంటానండి. ఏది ఉన్నా ఏది పోయినా మనలో పరిశుద్ధాత్ముడు ఉంటే ఏది లెక్క చేయకుండా తండ్రి నాతో ఉన్నాడు, పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు, ఇవన్నీ పోతే పోతాయి, ఉంటే ఉంటాయి అని తండ్రితో ఆనందించడం పరిశుద్ధాత్మ అని నేను అనుకుంటానండి. వెరీ గుడ్. వెరీ గుడ్ సిస్టర్. ఒక మంచి విషయం ఆధ్యాత్మిక జీవితానికి దేవుళ్ళో శ్రమల్లో కూడా ఆనందించటమే పరిశుద్ధాత్మ యందలి ఆనందం అన్నటువంటి మాటను సహోదరుని పంచుకోవటం జరిగింది. సో, ఇంతవరకు మీరందరూ ఏదైతే పరిశుద్ధాత్మ యందలి ఆనందం కోసం మీ మీ అనుభవాలు తెలియపరిచారో అవన్నీ కూడా తప్పు కాదు. వాక్యానుసారమైనటువంటి విషయాలే అందరూ పంచుకోవటం జరిగింది. అయితే మరికొన్ని నేను తెలుసుకున్నటువంటి విషయాలు కూడా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా దేవుడి వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. మనం పరిశుద్ధ గ్రంథంలో ఎస్పెషల్లీ ఆనందించండి, సంతోషించండి అని చెప్పిన సందర్భాలు, కొందరు గొప్ప భక్తులు అసలు వాళ్ళ జీవితంలో ఇంత ఆనందం, ఇంత సంతోషం మనం ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేసున్నాం. కానీ వాళ్ళు ఆ విధంగా ఆనందపడ్డారు. ఆ సందర్భాలు ఏమై ఉన్నాయో మనం తెలుసుకోవాలి. అంటే ఎప్పుడైనా మనం పర్ఫెక్ట్‌గా సంపూర్ణమైనటువంటి జవాబు ఒక దాని కొరకు తెలియాలి అంటే ఒకటే మనం ఒక దారి మర్చిపోకండి. బైబిల్ గ్రంథంలో భక్తులు ఎక్కడైనా ఆనందించటం జరిగిందా? ఆనందిస్తే ఏ సందర్భాన్ని బట్టి, ఏ పరిస్థితులలో వాళ్ళు ఆనందించారు? వాళ్ళు దేనిని ఆనందంగా భావించటం జరిగింది? సంతోషంగా భావించటం జరిగింది? అనేటటువంటిది మనకు తెలిస్తే ఓహో! పరిశుద్ధాత్మలో ఈ విధంగా మనం ఆనందించాలన్నమాట అని మనకు అర్థమవుతుంది. ఎందుకనంటే మనం కొత్తగా దారులేసుకోవాల్సిన అగత్యం ఇప్పుడు లేదు. మనకు తెలియని దారి, ఎవరు నడవని దారికి వెళ్ళాల్సినటువంటి పని లేదు. మనం కొత్తగా ఇప్పుడు హైవే నిర్మించుకోవాల్సిన అక్కరే లేదండి. ఎందుకంటే ఆల్రెడీ దారులు, అడుగుజాడలు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి, సిద్ధంగా ఉన్నాయి. కనుక వాళ్ళల్లో ఎవరైనా ఇలాగా ఆనందించిన సందర్భాలు ఉన్నాయా అని చూడాలి. మట్టుకు అపొస్తలులు మాట్లాడుతూ కొన్ని మాటలు మన దగ్గర ఉంచారు. ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఈ ఆనందం అనేటటువంటి విషయం వినగానే చాలా మందికి అంటే మనకు ఏదో బైబిల్‌లో చాలా సత్యాలు తెలిసాయి. మనకు చాలా విషయాలు అర్థమైపోయాయి. చాలా ముందుకెళ్ళిపోయాం మనం. ఇంక తెలియాల్సింది ఏముంది అన్నటువంటి స్థితిలో ఎవరైతే అనుకుంటూ భ్రమపడుతున్నారో వాళ్ళు క్రైస్తవులకు ఆనందం ఏంటి అసలు? నాన్‌సెన్స్. దేవుని పిల్లలు ఆనందాలు, సంతోషాలు ఇవన్నీ లేవయా? సుఖం లేదు మనకి. సుఖాలే లేవు మనకి జీవితంలో అనేటటువంటి బాధలే, శ్రమలే, వేదనలే, ఇరుకులే, ఇబ్బందులే, కన్నీళ్ళే, దుఃఖాలే ఆ తరహాలోకి వెళ్ళిపోయి ఉంటారు చాలా మంది. అది ఏమాత్రం అంటే మనకు ఎట్లా తయారయ్యామంటే మనం క్రిస్టియానిటీలో ఇప్పుడు కాలం పరిస్థితిని బాగా గమనించగలిగితే, అయితే పిచ్చి పిచ్చిగా ఆనందించేటటువంటి వాళ్ళు అంటే అది ఆ ఆనందం వెనక చాలా చాలా ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఆ సంతోషాల వెనక చాలా నష్టం దాగి ఉంటుంది.
ఆ రీతిగా నష్టపోయి, లేదు ఇంకా చెప్పాలంటే ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టు అవుతది. అట్లాంటి సంతోషాలను మనం పొందుకోవటం అనేది కొన్ని చూస్తూ ఉంటున్నాం. మరికొంత పరిస్థితులు చూస్తే అసలు సుఖాలకు, సంతోషాలకు, ఆనందాలకు ఆహ్, ఇటువంటి వాటికి క్రిస్టియానిటీ ఎప్పటికి దూరమే. అది అనేకమైన శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి కదా! లోకంలో ఉన్న సహోదరుల్లో ఈ శ్రమలే మనకు నెరవేరుతున్నాయని అంటారు. కాబట్టి మేము మీ దగ్గర ఉన్నప్పుడు శ్రమలు అనుభవించవలసి ఉన్నదని మీతో చెప్పిన మాట మీకు జ్ఞాపకం ఉన్నది గదా! ఇప్పుడు అలాగే జరుగుతున్నది అనేటటువంటి విషయం. అగ్ని వంటి మహాశ్రమలే క్రిస్టియానిటీలోకి వచ్చినప్పుడు అనేటువంటి విషయాలని మొత్తానికి ఇక ఆనందము, సంతోషాలు ఇట్లాంటివన్నిటికి చోటు లేదు క్రిస్టియన్ డిక్షనరీలో. అవన్నీ పక్కన పెట్టేసేయాలి అని యేసు ప్రభుల వారు సైతం శరీరధారి అయిన దినములలో మహారోదనతోను, కన్నీళ్లతోను, ప్రార్థనలు, యాచనలు సమర్పించినటువంటి స్థితిలో ఉన్నాడాయన. మరి మన ప్రభువే మనం ధరించుకుని మన ప్రభువే కన్నీళ్ళు, మహారోదనలతో ఉండిపోతే మనకెట్లా అండి సంతోషాన్ని, ఆనందాన్ని కోరుకుంటాం అనేటువంటి ట్రాన్స్‌లో కొంతమంది ఇక ఇటువంటి వాటికి తావే లేదు అన్నట్టు. మరోవైపేమో అసలు దేవుడిలోకి వస్తే అసలు ఆనందమే ఆనందం, సంతోషమే సంతోషం. ఇక చింతే లేదు. మనకు ఓల్డెన్ డేస్‌లో క్రిస్మస్‌కి సంబంధించిన పాటలు కొన్నున్నాయి. ఏవండీ? చింత లేదిక యేసు పుట్టెను అనండి. మరి అంత మాత్రమే కాదు చాలా చాలా విషయాలున్నాయి. చింత లేదిక యేసయ్యా నీ చెంతనే ఉన్నామయ్యా అనే పాట ఒకటి ఉండేది. కాబట్టి అంతము వరకు మెస్సయ్య నీ తోడు మాకుంటాది అనే పాట ఒకటి ఉంది. చాలా చాలా ఉన్నాయి. ఈవెన్ ఆ క్రిస్మస్ సాంగ్స్ గాని, క్రిస్మస్ క్యారల్స్ గాని, ఈ క్రిస్మస్ ఈ అట్మాస్ఫియర్ అంతా ఎలాగా అనిపిస్తుంటది. చాలా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉండేటువంటి రీతిగా ఒకటుంటది. ఇంతకీ ఏంటసల? మనం ఆనందించొచ్చా అంటారా? ఆనందించకూడదా? మనం దుఃఖించొచ్చా? దుఃఖించకూడదా? ఏంటి అనేటటువంటి క్లారిటీ చాలా మందికి లేదు. సో, ఇటువంటి వాటన్నిటికి సమాధానం ఏంటంటే మనకు మాదిరి కలిగినటువంటి భక్తులు, అపోస్తలున్నారు, ఆదిమ సంఘస్థులున్నారు. వాళ్ళకి మూలమైనటువంటి క్రీస్తు జీవితం ఉంది. వీళ్ళు ఏం చేశారు? ఇటువంటి ఉద్వేగం విషయంలో, ఆనందం లేదా సంతోషం అనేటటువంటి ఉద్వేగం విషయంలో వాళ్ళు ఏ విధంగా సంతోషించడం జరిగింది? అసలు సంతోషించారా లేదా? ఇది మనకు తెలియాలి. రైట్. ముందుగా పౌలు గారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రారంభ వచనం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రారంభ వచనం. మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయుట నాకు ఇష్టమైనది కాదు, మీకు కష్టమైనది కాదమ్మా, కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. గమనించండి. పౌలు గారు మాట్లాడుతూ ప్రభువునందు ఆనందించండి, ఆ సంగతులు రాయటం నాకు కష్టమైంది కాదు. ఆనందించండి అని చెప్పేది కష్టమైంది కాదు అని అంటున్నాడంటే ప్రజలు మామూలుగా ఏమనుకునేవాళ్ళు అనమాట? ప్రభునందు ఆనందించండి అని చెప్పటం చాలా కష్టసాధ్యమైంది. అసలు వాళ్ళు ఎట్లా చెప్తారండి? అసలు చెప్పలేరండి వాళ్ళు. ఎందుకంటే పౌలు గారు పడ్డటువంటి శ్రమల గురించే మనకు తెలుసు. బైబిల్ గ్రంథంలో ఆయన పరిచర్య ప్రారంభమైన నాటి నుండి ఆయన్ను రాళ్ళతో కొట్టేవాళ్ళు, హింసించేవాళ్ళు, కొరడా దెబ్బలు కొట్టేవాళ్ళు, తర్వాత కపట సహోదరుల వల్లైనటువంటి ఆపదల్లో ఉన్నటువంటి పరిస్థితి, ఓడ బద్దలైన పరిస్థితులు, తిండి తిప్పలు లేకుండా ఉన్న పరిస్థితులు, దిగంబరత్వంతో ఉన్నటువంటి పరిస్థితులు, ఏమండి దోపిడీకి, దొంగతనానికి గురైనటువంటి పరిస్థితులు, ఇవన్నీ చూస్తుంటాం కదా. అందుకే పౌలు గారు ఈ మాటలు రాస్తూ ఉంటూ నాకు ఇది కష్టమైంది కాదయా ప్రభు నన్ను ఆనందించని చెప్పేది అని మాట్లాడుతూ ఇక్కడతో ఇదే ఫిలిప్పీ పత్రికలో ఈ 3వ అధ్యాయంలో చెప్పి ఆయన ఊరుకోలేదు. తర్వాత కూడా 4వ అధ్యాయానికి వస్తే
4వ వచనంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఆయన ఎల్లప్పుడూ ఏమంటున్నాడు చూడండి. మధ్యనందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఇక్కడ అసలు 3వ అధ్యాయం ప్రారంభంలో చెప్పిన మాటే షాకింగ్ విషయం లాగా అనిపిస్తే 4వ అధ్యాయం 4వ వచనంలో మరింత షాకింగ్ విషయం చెప్పాడు. ఏంటది? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా ఇది ఎల్లప్పుడు ఎల్లప్పుడా అంటే ప్రతిసారి మనం ప్రతి సమయంలో స్పృహలో ఉన్నటువంటి ప్రతిసారి దేవుళ్ళు ఆనందించగలమా? ప్రభువులు ఆనందించగలమా? ప్రభు పరిశుద్ధాత్ముడు వీళ్ళు ఏం వేరు కాదు కదా. అంటే పరిశుద్ధాత్మలో ఆనందం ఎల్లప్పుడూ ఆనందించగలమా? మరలా చెప్తాను ఆనందించండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, పదే పదే చెప్పటం అనేటటువంటి ఒక విషయాన్ని రిపీటెడ్ గా చెప్తున్నారంటే అది చాలా ప్రధానమైంది అని అర్థం అండి. చాలా సీరియస్నెస్ కలిగింది, గాఢత కలిగింది, తీవ్రత కలిగింది అని అర్థం. కాబట్టి పౌలు గారు మళ్ళీ మళ్ళీ ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి అని చెప్తున్నా అంటే ఆనందించండి అని చెప్పిన ఆయన ఆనందించుంటాడా లేదా? ఇది మనం ఆలోచన చేయాల్సింది. ఎల్లప్పుడూ ఆయన ఏ విధంగా ఆనందించుంటాడు? ఈ అపోస్తలుల ఆనందం ఏంటి? ఇవన్నీ మనకు తెలిస్తే పౌలు గారు ఎట్లా ఆనందించాడో ఆయన ఒక మాట చెప్తాడు. నేను నాకంటూ సొంత దారులు ఏమి లేవండి, నేను క్రీస్తు అడుగుజాడల్లో నడుచుకుంటూ పోతున్నాను అంటే ఏంటి అర్థం? యేసుప్రభు కూడా ఆనందించిండాడా? ఇది ప్రశ్న. యేసుప్రభు కూడా ఆనందించి ఉంటాడా? యేసుప్రభుల వారి గురించి మనకు తెలియగానే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేది ఏంటంటే వేదనలు కదండి, బాధలే కదా. ఆ వేదనలు, ఆ బాధలు, ఆ కన్నీళ్ళు, ఆ దుఃఖం, ఆ రోదనలు ఇవే ఎప్పుడు గుర్తొస్తూ ఉంటాయి కదా. యేసుప్రభుల వారు కూడా ఎక్కడైనా, ఎందుకంటే యెరూషలేముకు సమీపించినప్పుడు దాని విషయమై ఏడ్చిన సందర్భం మనం చూస్తాము. అట్లాగే లాజరు చనిపోయినప్పుడు కన్నీళ్లు గార్చిన సందర్భం చూస్తాము. ఎక్కడ చూసినా మనం ఆయన బాధపడ్డట్టు ఏడ్చినట్లు చూస్తాం తప్ప ఎక్కడైనా చూసారా యేసుప్రభు వారు సంతోషించినట్లు? సువార్త పత్రికల్లో ఎక్కడైనా యేసుప్రభుల వారు సంతోషించినట్లు, ఆనందించినట్టు ఎక్కడన్నా చూసారా? ఆయన ఒక శతాధిపతి వచ్చి మాట మాత్రము సెలవియ్యి, నేను మాట ఇస్తే నా దాసుడు బాగుపడతాడు అని, నువ్వు రావద్దు, నాకు మాట మాత్రం ఇయ్యి, నువ్వు నా ఇంటికి వచ్చేందుకు నేను అర్హుడని కానన్నప్పుడు దేవుడు సంతోషపడి ఇంతటి విశ్వాసము నీలో చూడలేదని అప్పుడు సంతోషపడతాను. అక్కడ చిన్న విషయం అక్క, అక్కడ మనకు ప్రభు అక్కడ సంతోషించినట్లేదక్క, ఆశ్చర్యపడి అంటాడు. అంటే ఏంటయ్యా బాబు, అన్ని జనులైన నీలోనే ఇంత విశ్వాసం చూస్తున్నాం కానీ ప్రారంభం నుంచి విశ్వాసులుగా పేరుగాంచినటువంటి వీళ్ళల్లో లేదే ఈ విశ్వాసం అని ఆయన ఆశ్చర్యపడిన సందర్భం. ఒక మాటలు చెప్పాలంటే యూదులంటే బాధపడ్డాడు. యూదుల విషయంలో ఆయన ఒక అసంతృప్తిగా కలిగి ఆ మాట చెప్తున్న విషయం అక్క అది. వెరీ గుడ్, మంచి అటెంప్ట్ చేశారు, సంతోషం. ఇంకా ఎవరన్నా? జక్కయ్య విషయంలో ఆనందపడ్డా. చెప్పండి ప్రేమ గారు. జక్కయ్య విషయంలో త్వరగా దిగువని ఆయన ఇంటికి ఆనందం వచ్చి, ఇంటికి అక్షరం వచ్చి, అంటే అక్కడ మనకు ప్రస్తావన అయితే లేదు ప్రేమ గారు. అక్కడ ప్రభు ఆనందించినటువంటి రీతిగా ఉన్నట్టు మనకు కనిపించదు. ఎందుకంటే దట్టు ఇంకోటి ఏంటంటే పౌలు జక్కయ్య గారి ఇంటికి వెళుతూ ఉన్న సమయంలో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా మంది సనుక్కున్నారు. ఏంటి ఇతను పాపాత్ముడి ఇంటికి పోతున్నారే, పాపాత్ముడి దగ్గరికి ఎట్లా వెళ్తాడు, ఆయన గురించి తెలియదేంటి అసలు ఆయనకి అని ఆ చుట్టుపక్కల చాలా చాలా చెవులు కొరుక్కోవటం జరిగింది. ఆ టైంలో కూడా యేసుప్రభుల వారు వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలన్నటువంటి ఆ తపనతో ఉండి, ఇతడు కూడా ఎవరో పాపాత్ముడు అని మీరు అనుకుంటున్నారేమో, కాదు అబ్రహాము కుమారుడు ఆయన, ఈ ఇంటికి రక్షణ వచ్చిందని చాలా గట్టిగా చెప్పినటువంటి సందర్భం కనపడుతుంది. వెరీ గుడ్. అక్కడైతే ఆనందపడ్డటువంటి సందర్భం మనకు కనబడుతూ పరిస్థితి. ఇంకా
వందనాలనా వందాలు చెప్పండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు నన్ను పంపిన వాడు నాకు తోడై ఉంటున్నాడు. ఆయన యొక్క చిత్తాన్ని నేను ఎల్లప్పుడూ చేదును. అప్పుడు ఆయన నన్ను విడిచిపెట్టడు, ఒంటరిగా నన్ను విడిచిపెట్టడని అప్పుడు ఆయన సంతోషపడినట్లు నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్. అంటే ఇలాంటి సందర్భాలు మనం ఏదైనా ఓకే సంతోషపడి ఉంటాడు అన్నటువంటి రీతిగా మనం అన్వయం చేసుకోవచ్చు, కానీ పర్టికులర్గా ఎక్కడైనా ఆనందించినట్టు సంతోషించినట్టు లిటరల్ గా రాయబడినటువంటి సందర్భాలు ఏమైనా చూసారా? రైట్ గా పాయింట్లో వద్దాం. ఎక్కడైనా చూసారా? సరే, ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం మీ యందు నా 11. సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను శిష్యులతో చాలక్క అన్న రెఫరెన్స్ శిష్యులతో మాట్లాడుతూ యేసు ప్రభుల వారు ఏమంటున్నారు? మీ యందు యోహాను సువార్త 15:11 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. శిష్యుల యందు ఏ సంతోషం ఉండాలని చెప్తున్నాడండి ప్రభుల వారు? మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు. దాని కాదక్క, శిష్యుల యందు ఎవరి సంతోషం ఉండాలంటున్నాడు? ప్రభు సంతోషం ఉండాలని నా దేవుని సంతోషం. నా సంతోషం అంటే యేసు ప్రభు దగ్గర సంతోషం ఉందా? ఉందే ఉంది, అది చెప్తున్నాడు. అందులో మరలా ఎంత సంతోషం ఉందట చెప్తున్నాడు. కిందికి వస్తే ఏమంటున్నాడు? పరిపూర్ణ మీ సంతోషం పరిపూర్ణం కావాలి. మీ సంతోషం పరిపూర్ణం కావాలంటే యేసు ప్రభు దగ్గర ఏముంది? పరిపూర్ణ సంతోషం. సంతోషం ఆయన దగ్గర సంతోషం ఉందంటే ఆయన సంతోషంగా ఉన్నట్ట లేనట్ట? ఉన్నట్టేనండి. డబ్బులు ఉన్నవాడు ధనవంతుడు, సంతోషం ఉన్నవాడు మిక్కిలి ధనవంతుడు, మిక్కిలి సంతోషపడేవాడు. అంతే కదండి. సంపూర్ణమైన సంతోషం యేసుప్రభు దగ్గర ఉంది. అసలు ఇట్లాంటి మాటలు మనం బైబిల్ గ్రంథంలో భూతద్దం పెట్టి వ్యక్తి దొరుకుతాయండి. అంత రేరెస్ట్ మాటలు. 4 సువార్త పత్రికల్లో కొన్ని లక్షల మాటలు యేసుప్రభుల వారు మాట్లాడుతూ కొన్ని వందల సందర్భాలను పరిస్థితులను మాట్లాడుతున్న సందర్భాల్లో ఒక్క 3 చోట్ల మాత్రమే ఇట్లాంటి ఆనిముత్యం లాంటి మాటలు కనపడతాయి. ఇదొకటి. 17వ అధ్యాయం కొత్తాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 13వ వచనం. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాటలు చెప్పుచున్నాను. చూడండి, నా సంతోషం వారి యందు పరిపూర్ణం అవ్వాలి అంటే యేసుప్రభు దగ్గర ఏముంది? సంతోషం ఉంది. అది ఇస్తున్నాడు శిష్యులకు. సంతోషాన్ని ఇస్తున్నాడు. ప్రపంచంలో నేను సంతోషాన్ని ఇస్తాను రా అంటే రానోళ్ళు ఏముంటాడండి? విందుకు వస్తారా లేకుంటే మనుషులు చావుకొస్తారా? పిలిస్తే విందుకే వస్తారు. ఎందుకు అంటే విందులో సంతోషం ఉంది, సంబరం ఉంది కదా, వేడుక చేసుకోవచ్చు, అసలు అదొక ఆనందం. కాబట్టి అక్కడికే వస్తారు. చావుకు నేను వస్తాను అని అన్నారు అనుకోండి, ఎవరైనా ఏమంటాం? నేను ఏమన్నా పెళ్ళికి పోతున్నానా, పొలోమని అందరూ వచ్చేస్తున్నారు, చావుకు పోతున్నాను, నేను వెళ్ళొస్తాలే అని అంటారు కదా. విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళడం కంటే ప్రలాపించున్న వారికి ఇంటికి వెళ్ళాలిరా బాబు అని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? ప్రలాపించిన వారికి ఇంటికి వెళ్ళం. మనం విందు జరుగుతున్న ఇంటికి వెళ్తాం. ఎందుకంటే అక్కడ ఆనందం ఉంది, అక్కడ సంబరం ఉంది, అక్కడ ఒక అట్టహాసం లాంటి పరిస్థితులు ఉంటాయి. ఎవరు చూసినా సంతోషం వెల్లివిరిసినటువంటి పరిస్థితి, ఎవరి ముఖాల్లో కూడా ఆనందమే కనపడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. సో యేసుప్రభుల వారి దగ్గర సంపూర్ణమైనటువంటి సంతోషం ఉందట. అది శిష్యులకు
పంచాలని ప్రభు అనుకుంటున్నాడట. ఎటువంటి సంతోషంతో ఆయన ఉన్నాడు, ఏ ఆనందం ఆయన దగ్గర ఉంది, ఎవరిలో ఆయన సంతోషపడడం జరిగింది అని అంటే ఇంకా రేరెస్ట్, ఇంకా స్ట్రైట్ విషయము లూకాసు వార్త 10వ అధ్యాయము. అంటే మీరు కాలంలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయండి. కాకపోతే ఇప్పుడైనా ఎవరైనా గుర్తుపెట్టుకొని ఉంటారేమో, వీటిని జ్ఞాపకం చేస్తారేమో అని ఒక చిన్న ఆశతో ఉండిన్నాను. ఓకే, నో ప్రాబ్లం. ఇక మీద చేయనా గుర్తుపెట్టుకుందాం. 10వ అధ్యాయం లూకాసు వార్త 10వ అధ్యాయం 21వ వచనం చూడండి. 21వ వచనం. ఆ గడియలోని యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమును భూమికిని ప్రభువ, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకును బయలుపరిచి వానివని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయను. యేసుప్రభులు వారు ఏం చేశారటండి? ప్రారంభంలోనే మంచి మాట చూసాం. ఆ గడియలోనే యేసు ఆనందించి పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించట. మామూలు ఆనందం కాదు, అది బహుగా ఆనందించి. అంటే దేవుని రహస్యము పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అంటే కరెక్ట్ గా యేసుప్రభుల వారు కూడా అదే పాయింట్ దగ్గరకు వచ్చినట్టు మనకు కనపడుతుంది కదా. పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించాడు అని. సో పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఎట్లా పొందుకోవాలి అని అంటే యేసుప్రభుల వారిని చూడొచ్చు, అపోస్తలులను చూడొచ్చు, ఆదిమ సంఘస్థులను చూడొచ్చు. అప్పుడు మనకు అర్థమవుతాయి. ప్రభుల వారు బహుగా పరిశుద్ధాత్మ యందు ఆనందించినారు అంటే దేన్ని బట్టి, ఏ విషయం చెప్తున్నాడు అక్కడ ఆనందంగా? ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటే ఎందుకున్నావు అని అంటే నాకు పలానా పలానా కారణం అని చెప్తారు. లేదా ఆనందపడుతున్న వాళ్ళని, సంతోషపడుతున్న వాళ్ళని అడిగితే కారణాలు చెప్తారు కదా. యేసుప్రభుల వారు కూడా అడగక ముందే చెప్తున్నాడు ఆన్సర్. ఏమని? బహుగా ఎందుకు ఆనందించాడు అని అంటే, నాయన పెద్ద పెద్ద వాళ్ళకి, ఎవరెవరికి? జ్ఞానులు, లోక సంబంధమైన ఈ జ్ఞానులు, వివేకులకు ఈ సంగతులను మరుగుపరిచి పసిబాలులకు బయలుపరచు. అంటే పసిబాలు అంటే ఎవరు అనుకుంటున్నారు? ఏమి తెలియని వాళ్ళు. ఇక్కడ ఇక్కడ ఈ సందర్భంలో పసిబాలు ఎవరు అనుకుంటున్నారు చెప్పండి? వాక్యము ఏమి తెలియకోకుండా ఉండేవాళ్ళు అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ సందర్భం గమనించండి. 17వ వచనంలో చూడండి. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వల్ల మాకు లోబడుచున్నవని చెప్పగా. ఇప్పుడు చెప్పండి, ఎవరో పసిబాలు? శిష్యులు. క్రీస్తు శిష్యులు పసిబాలు అట. ఎందుకు అంటే వీళ్ళు అంటే గమనించాల్సిన విషయం ఏంటంటే, మహామహా జ్ఞానులకు, మేధావులకు సైతం అర్థం కాని సంగతులను లోక సంబంధంగా ఎందుకు కొరగానటువంటి వాళ్ళు అని అర్థం. లోక దృష్టిలో అదే ఎప్పుడో కొంతమంది ఈ పథకాల్లో ఒక డైలాగ్ బాగా ఫేమస్ అయింది, పక్కెళ్ళి ఆడుకోమ్మా అంటారు చూసారా. ఆ తరహా శిష్యులను చూసినప్పుడు లోక సంబంధులు అనుకునే పరిస్థితి. సో లోకం దృష్టిలో వాళ్ళు పసిబాలు, ఎక్కడోళ్ళు, ఏంట్రా బాబు మీరు లోకంలో అనుభవించడం తెలియదు, ఆనందించడం తెలియదు, సంబరపడటం తెలియదు, సంతోషించడం తెలియదు, ఎంజాయ్మెంట్ అని మీకు చేత కాదురా బాబు మరి అని మనం దేవుడి బిడ్డల్ని అనుకుంటూ ఉంటారు కదా చాలా మంది. అదే పసిబాలు అంటే. ఎన్ని సంగతులు అంటే ఒక మాటలో చెప్పాలంటే అండి, దేవుడి విషయంలో ఆనందించటం అని అంటే లోకంలో చాలా మందికి తెలియని సంగతులు మనకు తెలియటమే మహదానందం అండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటానికి. స్కూల్లో నేను అంటే ఇప్పుడు మిమ్మల్ని ఈ విధంగా ప్రశ్నల మీద ప్రశ్నల వర్షాలను కురిపించడానికి ఆ స్కూల్ లైఫే బేస్ నాకు. అక్కడ కూడా పిల్లలకు ఆ క్వశ్చన్ బ్యాంకుల మధ్య నేను ఉంటాను. పిల్లలు ఎవరు అనుకుంటున్నారు? క్వశ్చన్ బ్యాంకులు.
వచ్చిన బ్యాంకుల దగ్గర నేను పోయి నేనేం చేస్తానంటే, మీకున్న బ్యాంక్ కంటే నా దగ్గర చాలా పెద్ద బ్యాంక్ ఉందిరా" చెప్పి వాళ్ళు క్వెషన్‌లు అడక్కముందే వాళ్ళు అడుగుతుంటాను. ఇలా ఇలా అడుగుతున్నప్పుడండి, ఒక్కడికి ఆన్సర్ తెలిస్తేనండి, వాడి సంతోషం చూడాలి. క్వెషన్ అడిగిన తర్వాత వాడికి ఆన్సర్ తెలిసిందంటే, వాడు ఉండలేడండి ఇక. "సార్, సార్, సార్, సార్ నేను చెప్తా సార్, నేను చెప్తా సార్, నేను చెప్తా సార్. నాకు తెలుసు, నాకు తెలుసురా, నాకు తెలుసురా" అని ఆ సంతోషం ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పుకుంటుంటాడు. అంతవరకెందుకు? నేను ప్రశ్న వేసినా గూడా మీకు ఆన్సర్ తెలిసిందనుకోండి పర్ఫెక్ట్‌గా. అబ్బా! ఈ ఆన్సర్ నాకు తెలుసంటే ఆ కాన్ఫిడెన్స్ ఎట్లుంటదండి? అది తెలియకుండానే ఆనందం. ఇప్పుడు తెలియని దాన్ని చెప్పాలంటే మనకు భయం. మనం దీని గురించి పెద్దగా ఆలోచన చేయలేదు. దీని మీద మనకు ఐడియా లేదు. ఏం జెప్పాలో ఏమో, అది సరైన ఆన్సర్ అవుతదో, కాదో అని డైలమా, సందిగ్ధత ఉంటది గదా! అది తెలిసిందైతే నిజంగా అంటే చాలా మందికి తెలియనిది మనకు మాత్రమే తెలిస్తే ఆ ఆనందం వేరండి. భక్తి జీవితంలోనండి చాలా మందికి తెలియని విషయాలు మనకు తెలియడం ద్వారా వచ్చే ఆనందం చాలా బాగుంటదండి. ప్రతిసారి చాలా సార్లు నేను వాటి విషయంలో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నేను చాలా తెలుసుకుంటూ ఉంటాను. చాలా మందికి తెలియని సంగతులను దేవుడు నన్ను అంటే ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళతో పోల్చినప్పుడు నాకంటే గొప్ప గొప్ప మేధావులు, జ్ఞానుల్లాంటోళ్ళు, యోగ్యతలు కలిగినటువంటి ఆత్మపూర్ణులు చాలా మందున్నారు. వాళ్ళలో చాలా విషయాలు కొన్ని కామెంట్స్ నేను యూట్యూబ్ ఛానెల్‌లో మెసేజ్ అప్‌లోడ్ చేసినప్పుడు కొన్ని వింటూ ఆణిముత్యాలు లాంటి కామెంట్స్ ఉంటాయి. మామూలుగా ఎవరన్నా అసలు వీడియోలో ఏదో చూస్తారు గానీ, మెసేజ్‌లు చూస్తారు, పాటలు చూస్తారు గానీ, అసలు మామూలు కామెంట్ కూడా పెట్టరు గానీ కొంతమంది, చాలామంది. కొందరు మామూలుగా ఏదో బాగుంది, ఎక్సలెంట్, గాడ్ బ్లెస్ యూ అని ఆ విధంగా సింపుల్‌గా పెట్టేస్తారు. కొందరు పెడతారండి, అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నటువంటి దాన్ని ఒక మెసేజ్‌లో రూపంలో మాట్లాడి ఏం అడగాలి, ఏం అడగకూడదు, ఏం తట్టాలి, అలాగే ఏం వెతకాలి అనే విషయాలు చెప్తూ వచ్చాను. అది విన్న ఒక సోదరుడు పెట్టిన కామెంట్ నాకు చాలా సంతోషం అనిపించింది. ఏమనంటే, "అన్నా బేసికల్లీ నేను ఎప్పుడైనా గాని ఒక తెలియని విషయం ఉంటే తెలుసుకోవటానికి 'ఆర్ఆర్‌కే మూర్తి' గారి యొక్క మెసేజెస్ వింటూ ఉంటాను. ఎందుకనంటే ఫస్ట్ టైమ్ 'ఆర్ఆర్‌కే మూర్తి' గారి యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ప్రతి అధ్యాయం మీద, ప్రతి వచనం మీద కామెంటరీ చేసింది. వివరణ ఇచ్చిన మొట్టమొదటి తెలుగు క్రైస్తవుడు ఆయనే. చాలా మహనీయుడు, పెద్దవాళ్ళు. అంత గొప్ప వ్యక్తి ఆయన. 'ఆర్ఆర్‌కే మూర్తి' గారి దగ్గర కూడా నేను విన్నానన్నా, అక్కడ గూడా ఆహ్, తెలియని విషయాలు మీకు ఒకవేళ మీరు అతిశయం అనుకుంటారేమో, జేసీసీ మెసేజెస్‌లో ఈ మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ కింద ఆ కామెంట్ కూడా ఉంది. అది చూడండి మీకు అర్థమవుద్ది. 'ఆర్ఆర్‌కే మూర్తి' గారి దగ్గర గూడా తెలియని విషయాలు నేను తెలుసుకున్నానన్నా, నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు అప్పటిదాకా తెలీదు. ఏమనంటే, ఓహ్! అంతటి మహానుభావులకి తెలియని సంగతులు గూడా దేవుడు నాకు నేర్పిస్తున్నాడు, నేను నేర్చుకుంటున్నానని. ఇది అతిశయోక్తి కాదు సుమా! దయచేసి అన్యథా భావించకండి ఈ విషయాన్ని. చాలా చాలా విషయాలంటే ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే నాకంటే పెద్దవాళ్ళు, నాకు తల్లి లాంటోళ్ళు, తండ్రి లాంటి వయసున్నటువంటి వాళ్ళు, పెద్దన్నయ్య, పెద్దక్క లాంటి వయసున్నటువంటి వాళ్ళు, జీవితంలో ఎన్నో అనుభవాలను గడించినటువంటి వాళ్ళు చాలా మందున్నారు. కానీ వాళ్ళకి తెలియని సంగతులు కూడా నేను ఇంతవరకు నేర్చుకున్నానా? నాకు నేర్పించాడు దేవుడు. నాకే అర్హత ఉంది అని సంతోషపడుతూ ఉంటాను. కాబట్టి భక్తి జీవితంలో, ఆధ్యాత్మిక యాత్రలో మనకు ప్రామాణికత కలిగినటువంటి చట్టం ఉంది. అది నిబంధన, దేవుడి మాటలు. ఆ మాటలు మనకి ఎన్ని తెలుస్తూ వస్తే దానికి మించిన ఆనందం లేదండి అనుభవిస్తే.
కొన్ని మాటలు మీ దగ్గర నుంచి కూడా నేను విన్నాను. మీ దగ్గర నుంచి కూడా టైమే తెలియట్లేదు. టైం ఎప్పుడైపోయిందో అయిపోతున్నా ఉన్నది అట్లాగా వెళ్ళిపోయింది అన్నటువంటి సందర్భాలు కూడా విని నేను ఎంతగానో సంతోషపడుతూ ఉంటాను. అంటే దేవుడు మనకి నిజంగా తెలుసుకోవాల్సింది అదేనండి. మీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకున్నట్టు నా కన్నులు తెరువయ్యా అని ప్రార్థన చేశాడు భక్తుడు. దేవుడి మాటలను రాత్రి వేళల్లో ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు క్రొవ్విన మెదడు దొరికినట్టుగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. పాలకూర కొంతమంది చాలా ఇష్టంగా తింటారంటే అసలు కావలసినటువంటి మంచి కొవ్వు న్యూట్రియంట్స్ పాలకూరలోనే ఉంటాయట. మటను అనేటటువంటిది తినేటప్పుడు 2 పార్ట్స్ చాలా మంచివటండి. ఒకటి తల, 2 కాళ్ళట. అవి 2 చాలా చాలా శ్రేష్టమైనవి. వీటి విలువ తెలియాలంటే ఏదైనా అనారోగ్యం బారిన పడాలి. ఆ పడినప్పుడు చెప్తారు డాక్టర్లు ఏమని? తలకూర తినండి. తలకూర కాళ్ళు తినండి కాళ్ళు అంటారు. కాళ్ళు కాళ్ళు సూప్ తినండి తాగమని అంటారు. ముఖ్యంగా కాళ్ళు తినండి అంటారు. సూప్ కాళ్ళు సూప్ తాగమంటారు. తాగండి అని అంటారు. అది అట్లా కొవ్విన మెదడు దొరికినట్టుగా నేను ఫీల్ అవుతున్నానండి. ఏమంటే రాజ్యంలో ఎన్ని అనుభవాలు పొందుంటాడండి. ఆ రాజు అండి 40 ఏళ్ళు ఎంతమంది జీవితాలను చూసినటువంటి మహనీయుడండి ఆయన. అటువంటి ఆయన దేవుడి దగ్గరకు వచ్చి ఇదేం కిక్కురా బాబు, ఇదేం ఆనందం, దీంట్లో ఏం తెలుస్తుంది నాకు అసలు. నేను చెప్తున్నాను, నేను చాలా విషయాల్లో అనుభవించి చెప్తున్నాను. డిఎస్సి కోసం నేను చదివినటువంటి పుస్తకాలు, జనరల్ నాలెడ్జ్ సంబంధించి కరెంట్ అఫైర్స్, మెథడాలజీ, కంటెంట్ ఇవన్నీ నేను చాలా సార్లు అంటే 1వ తరగతిలో ఒకసారి చదవటం కాదు. ఉద్యోగం కోసం చదవటం అనేది అసలు సిసలు చదువు. అలా ఎన్ని తెలుసుకున్నా కూడా ఒరే నా దేవుడు నా కోసం రాయించినటువంటి కొన్ని మాటలతో సమానం కాకపోయేవిని ఎన్ని నేర్పిస్తున్నాడు నా దేవుడు నా కోసం. అంటే దేవుడికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే నీకు తెలియందంటూ ఏది ఉండకూడదు నాయనా. మన బిడ్డలకు కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకొని అన్ని సీక్రెట్స్, అన్ని అనుభవాలన్నీ పంచుతూ ఉంటాం. ఎందుకనంటే ఏది తెలియకుండా, నాకు తెలిసిన విషయం నా బిడ్డలకు తెలియకుండా ఉండకూడదని అన్నీ నేర్పిస్తూ ఉంటాం. మనం దెబ్బలు పడినటువంటి వాటన్నిటిని కూడా నాయన ఇదిగో ఇట్ట పోతే దెబ్బ తగులుతుంది, అలా పోతే ఓకే బాగుంటుందని చెప్పి నేర్పిస్తూ ఉంటాం. కాబట్టి పరిశుద్ధాత్మ యందలి ఆనందం అంటే ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోండి, ఈ భక్తి జీవితానికి ఏవైతే తెలియని సంగతులు ఉన్నాయో వాటిని పర్ఫెక్ట్గా తెలుసుకోవటమే అసలు సిసలు ఆనందం. మీరు ఆ దిశగా ఆనందపడడం లేదంటే ఆనందం కాని దాన్ని ఆనందం అని భ్రమపడుతున్నట్టు లెక్క. మర్చిపోకండి. ఇక మరికొన్ని సందర్భాలు కూడా చూద్దాం. ఏమండి, ఇప్పుడు అపోస్తలులు ఏ విధంగా ఆనందపడ్డారు? ప్రభు ఆనందపడ్డ విషయం చూసాం. అపోస్తలులు ఆనందపడ్డ సందర్భాన్ని చూద్దాం. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 3వ వచనం. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. కాబట్టి వారు సంగము వలన సాగనంపబడి ఫేనీకే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతులు తెలియపరచి సహోదరులందరికీ మహా సంతోషము కలుగజేసిరి. మహా సంతోషం సహోదరులందరికీ. ఏంది? దేని వల్ల? మంచి బిర్యానీ తినడం వల్ల, లేదా మంచి కొల్ల సొమ్ము దొరికినందుక, అప్పులు తీరినందుక, ఉద్యోగం వచ్చినందుక, పెళ్లి అయినందుక, పిల్లలు కలిగినందుక, పిల్లలు ప్రయోజకులు అయినందుక? ఇవన్నీ ఏం లేవు అక్కడ. అక్కడ ఏముంది అంటే అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులకు అందరికీ మహా సంతోషం కలగజేశారట. అంటే మనం నిజంగా ఎప్పుడు సంతోషపడాలి తెలుసండి. అసలు సంతోషం ఎప్పుడు తెలుసండి? దేవుని వైపు ఒక మనిషిని మనము తిప్పినప్పుడు గాని, ఆ తిప్పబడినటువంటి దానిలో మన పాత్ర ఉన్నప్పుడు గాని మహా సంతోషం అండి అది. ఎందుకంటారండి, పాపిని వాడి తప్పు మార్గము నుండి తప్పించువాడట అనేక పాపములను, ఒక ఆత్మను నరకము నుండి రక్షించి అనేక పాపాలు కప్పివేసిన వాడటండి. అంతకంటే పుణ్యకార్యం ఏముందండి?
అవునండి. అంతకంటే పుణ్యకార్యం ఏముంది? ఇద్దరు యవ్వనస్తులను కలపటం చాలా మంది చెప్తారు. ఎన్నో సార్లు మనం వినున్నాం. ఓ పెళ్లి చేయటానికి మించిన పుణ్యకార్యం లేదంటారు పెద్దలు. విన్నారా? నా పెళ్లి చేస్తే పెళ్లి పుణ్యం వస్తుంది అంటారు. పెళ్లి చేస్తే పుణ్యం అని అంటారు. అంటే ఇద్దరు జీవితాలను ఒకటి చేయటం, ఏకాంగులను సంసారులుగా చేయటం ఎంత గొప్పదైతే, ఈ పెళ్లి భవిష్యత్తులో ఎట్లా మారుతుందో మనకసలు తెలీదు. కానీ దేవుడితో ఒక మనిషిని ఐక్యపరచడం, దేవుడి సంకల్పముతో ఒక మనిషిని అటాచ్ చేయటం అనేటటువంటిది పెళ్లి కంటే ఎంతో గొప్పదైనటువంటి పుణ్యకార్యం. మేము ఎందుకు దేవుడిలో ఇంతగా ఆనందించి ఈవెన్ నేను ప్రమోషన్ కూడా తీసుకోకూడదు అన్న ఆలోచన చేస్తున్నాను. ఎందుకనంటేనండి, ఆ ప్రమోషన్ తీసుకొని అలా హైయర్స్ క్లాసెస్‌కి, సెషన్స్‌కు వెళ్ళటం వల్ల జీతం పెరగచ్చేమో నాకు. కానీ దేవునికి, దేవుని సేవకి, పరిచర్యకి, దేవుని పిల్లలకు అందుబాటులో ఉండలేను. ఇప్పుడు ఒక చిన్న బడి పంతులు, లక్షల మంది టీచర్లలో ఒకడంటే ఎవ్వరు ఫోకస్ చేయరు. కానీ మనం అలా పైకి వెళ్ళే కొద్దీ క్యాడర్ పెరుగుతూ చేసే కొద్దీ నాలాంటోళ్ళకి చాలా రిస్క్. దేవుడి పనికి ఫోకస్ అందుబాటులో ఎక్కువ ఉండలేం. అవుతుంది. టైం దొరకదు. కాబట్టి అసలు ఇప్పుడున్నటువంటి పరిస్థితి చాలా రిస్కీగా ఉంది. ఒకనాటున్న పరిస్థితి కాదండి. ఒక దశాబ్ద కాలం క్రితం ఉన్నటువంటి ఉపాధ్యాయ వృత్తి కాదిప్పుడు. చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. టీచర్లు ఉన్నటువంటి వాళ్ళని బంధువులు గాని, భర్తలు గాని, లేకపోతే సహోదరీమణులు గాని ఉన్నటువంటి వాళ్ళని అడిగి కనుక్కోండి మీకు అర్థమవుతుంది. సంపద అంటున్నారు. సరే వదిలేద్దాం దాని గురించి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎందుకు ఇటువంటి వాటన్నిటి గురించి ఎక్కువ ఆలోచన చేయట్లేదు తెలుసండి? దేవునిలో ఆనందం ఎప్పుడు కోల్పోకూడదు మనం. మిగతా వాటిని ఎన్నైనా కోల్పోవచ్చేమో గాని, దీన్ని కోల్పోకూడదు. ఎందుకు అంటే అన్ని జనులను దేవుడి వైపు మళ్లించటం అనేటటువంటి పని ఏదైతే ఉందో, రక్షణ లేని వానికి రక్షణలోకి తీసుకురావటంలో మనం ప్రత్యక్షంగానో, సాకారులుగానో ఉన్నటువంటి భాగ్యం అదండే అసలు ఆనందం. ఎవరి ఆనందాల గురించి ఆలోచన ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? దట్టు అట్లాంటి పనులు చేస్తున్న వాళ్ళు చూస్తే మనకు ఏంటి ఈ పిచ్చి పట్టిదలకి అనుకుంటాం మనం. అవునా? ఏ పని బాటలేదు వీళ్ళకి అనుకుంటూ ఉంటాం. కదండీ! ఏదో నేను రోజు ఎర్లీ మార్నింగ్ ఆన్‌లైన్ చెప్తానని నా కొలీగ్స్ అంటే సాటి దైవజనులతో చెప్తే, "నీకేం పని లేనట్టుందే" అన్నోళ్ళు గూడా ఉన్నారండి. హ్మ్. పని లేనట్టుందేనన్న. అసలు నిద్రే తక్కువ అయిపోతుంది. ఎంత కాదనుకున్నా 10:30 దాటిపోతుంది పనులతో. కానీ తెల్లవారి లేస్తున్న పరిస్థితి. నిద్ర తక్కువైపోతుంది. అసలు నిద్ర తక్కువైతే రోగాలన్నింటినీ ప్రమాదాలన్నిటిని కొని తెచ్చుకున్నట్టే. ఇంత ప్రమాదం అది తక్కువైతే. అట్టాంటి ప్రమాదానికి ఎదురెళ్లుతూ దేవుడి సంగతులు దేవుని బిడ్డలతో నేనెప్పుడూ ఒకటే అనుకుంటున్నాను. నాన్న దేవుడిని కోరుకున్నది ఒకటే. నా తండ్రి నువ్వు నాకు నేర్పించిన సంగతులు అన్నీ నేర్పించకుండా నన్ను తీసుకెళ్ళొద్దని. అన్నీ నీ బిడ్డలైన వాళ్ళందరికీ నేర్పించక ముందే నన్ను తీసుకెళ్ళొద్దు నాయన. నన్ను అప్పటిదాకా కాపాడు. ఎందుకంటే నేను ఎంత సంతోషపడుతున్నానో మీకు పంచాలి ఆ సంతోషం. యేసుప్రభుల వారు నా ఆనందం, నా దగ్గరుంది ఆనందం. నేను ఎవడికి ఇయ్యాల్సిన పని లేదు అనుకోలేదే. శిష్యులకు దారాదత్తం చేశాడు. ధారపోసాడు. ఆయన అడుగుజాడలు నడవాలి కదా! వీళ్ళు అపోస్తలులు చూడండి. వీళ్ళు పొందిన ఆనందం, సంతోషం అనేకులకు పంచారు. ఇంగా చూద్దాం 31వ వచనం. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 31వ వచనం చూస్తే అందుకే అక్కడ ఒక మాట అంటున్నా, చెప్పండమ్మా. భూమి మీద ఒక పాపి రక్షింపబడితే పరలోకమందు దూతలతో కూడా అవునమ్మా. 100%. మళ్ళీ ఆనందిస్తాడనే నేను మాట తర్వాత అంటున్నా. చెప్తామని అనుకున్నానమ్మా. బాగా అందరికి తెలిసిన విషయం మనకందరికి తెలిసిందే. ఒక్క పాపి రక్షించబడితే పరలోకంలో దూతల సమక్షంలో దేవుడు సంతోషిస్తాడట. దేవుని సంతోషం. మనకెన్ని సంతోషాలిచ్చాడండి దేవుడు. నోటి నిండా, కడుపు నిండా తిండి పెట్టిన సంతోషం ఇచ్చాడు.
నిత్యము మన కోసం ప్రాకులాడేటటువంటి వ్యక్తులనిచ్చి, అనుబంధాలనిచ్చి ఆనందపరిచాడు. ఏవండి? భార్యతో ఆనందం, పిల్లలతో ఆనందం, సంపత్తో ఆనందం, చోట్లకు తిరగటం ద్వారా ఆనందం, సంబంధాలు కలిగి ఉండి వ్యక్తులను పరిచయాలు చేయటం ద్వారా ఆనందం. ఇవన్నీ చేశాడండి దేవుడు. ఇన్ని ఆనందాలు ఇచ్చిన దేవుడు సంతోషపడేదానికంటే మించిన పని మనకి ఏదైనా ఉందంటారా అసలు? ఆలోచన. అందుకే మనం వచ్చిందే వెలగడానికి, వెలిగించటానికి, బ్రతకటానికి, బ్రతికించటానికి, రక్షణ పొందటానికి, రక్షణలోనికి అనేకులు తీసుకురావటానికి అని మర్చిపోకూడదు ఎప్పటికీ. అదే ఆనందం, అదే ఆనందం. చదువుదాం ఇక్కడ 31వ వచనం. అపొస్తలుల కార్యాలు 15:31 వచనం. చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. చూడండి, అంటే దేవుడి మాటలు చదువుకోవడం వల్ల ఏమొస్తట మనకి? ఆదరణ. ముందు ఆదరణ. కాబట్టి ఆదరణ అనేటటువంటిది ఏదో ఆ వ్యక్తులను, కుటుంబ సభ్యులను కోల్పోయిన వాళ్ళకే అనుకోకండి. అర్థమవుతుంది మీకు? ఆదరణ కొడుకుని ఎప్పుడు చెప్తారంటే, ఒక కుటుంబ సభ్యుడు కోల్పోతే ఆదరణ కొడుకునేది ఏర్పాటు చేస్తారు కదా. ఆదరణ ఆరోపైన వాళ్ళకి మాత్రమే కాదు, ప్రతి మనిషికి ఆదరణ అవసరతమైనటువంటిది. అట్టి ఆదరణను ఉన్నతంగా ఇచ్చేది దేవుడి మాటలే. వినినప్పుడు, చదివినప్పుడు, సత్యం గ్రహించినప్పుడు గొప్ప ఆదరణ కలుగుతుంది, గొప్ప సంతోషం కలుగుతుంది. అందుకే అదండి పరిశుద్ధాత్మ యందలి ఆనందం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే భక్తిలో ఆనందం, దేవుడిలో ఎదుగుటలో ఆనందం, తెలియని సంగతులు తెలుసుకోవటంతో ఆనందం. పాపమునకు దాని ద్వారా దూరంగా బతకాలనుకుంటాం, దేవుడికి దగ్గరగా బతకాలనుకుంటాం. ఒక్కొక్క రహస్యం బయటపడే కొద్దీ ఎంతో నష్టాన్ని మనం కోల్పోతాం. అంటే నష్టం అనేది జరగకుండా జాగ్రత్త పడతాం. తెలియటం వల్ల అది గ్రేట్నెస్. కాబట్టి ఈవెన్ నేను 2 సార్లు డిఎస్సి రాశానండి. ఫస్ట్ టైం డిఎస్సి రాసినప్పుడు నాకు రాలేదు. రెండోసారి తప్పనిసరిగా దాన్ని సాధించేసుకున్నాను. నిజంగా దేవుడు, రే నువ్వు 10 మంది ఆన్లైన్లో నేను మాట్లాడుతుంటున్నాను, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మెసేజెస్ అప్లోడ్ అవుతూ ఉంటున్నాయి, పోస్టర్లలో, ఫ్లెక్సీలలో కనబడుతూ ఉంటాను బాహాటంగా. రే నువ్వు రిజర్వేషన్లలో ఉండి ఉద్యోగం తెచ్చుకొని దాన్ని అనుభవిస్తా నువ్వు దేవుణ్ణి మార్చేస్తావా, అది ఇది అని ఎవడు అడగకుండా వాళ్ళు కోరలు పీకేసి పనిని దేవుడు నాకు ఇచ్చాడు. నేను ఓపెన్లో తెచ్చుకున్నాను 91% మార్క్స్, 91 మార్కులు. టాపరు, స్టేట్ టాపర్ 96.5 మార్కులు అంతే. నేను 91%తో వచ్చాను. ఓపెన్లో వచ్చిందని అంటే రిజర్వేషన్తో పని లేకుండా దేవుడు తెప్పించాడు. ఇవన్నీ ఇంత ఆనందం అండి నిజంగానండి. లోకంలో ఒక తలగా దేవుడు పెట్టినటువంటి పరిస్థితి. ఎంతో మంది నన్ను అడుగుతూ ఉంటారు, టీచర్లు, ఉద్యోగస్తులు ఏమని అడుగుతూ ఉంటారంటే, అన్నా మీరు ఇంత బాహాటంగా కనబడుతున్నారు, మీకు ఏమీ భయం లేదా? మిమ్మల్ని ఎవరు ఏమన్నా ఉద్యోగం నుంచి తీసేసే విధంగా ఏమన్నా చేస్తారేమోనని అట్లాంటివి ఏమి లేవా అంటే, నాయన నేను సర్టిఫికెట్లు అన్ని మొత్తం అంతా చేంజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానయ్యా బాబు. ఎంతో ప్రయత్నం చేస్తే చాలా రిస్క్ అనుకొని వాళ్ళు ఆఫీసర్లే దానికి సంబంధించి మార్పు చేయడానికి నామ్స్ లేవని వాళ్ళే చేతులు ఎత్తేసారు. నీకేమన్నా తెలిస్తే చెప్పు, కొంచెం ఖర్చు పెట్టుకొని అయినా మార్చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మరి జాబ్ పోదా అంటే, నీకు అసలు తెలివి ఆలోచన అంతగా లేదు, విషయం ఇదే అని చెప్పడం జరిగింది. అంటే సత్యం ఏంటో తెలియటం వల్ల ఎంత ఆనందం అండి. వాస్తవం ఏంటో ఇప్పటికీ చాలా మంది అంటూ ఉంటారు కదా, మనం మతం మారినట్టు తెలిస్తే ఉద్యోగం తీసేస్తారేమో, రిస్క్ వస్తుందేమోనండి. రిస్క్ రాదు, పోవడం రాదు. తెలియకపోతేనే ఈ భయాలు. తెలిస్తే నీతిమంతుడు సింహం వల్ల ధైర్యంగా ఉంటాడు అన్నట్టు ఉంటాం. ఇన్ని తెలుసుకోవాలి మనం, ఇన్ని తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఆనందం మన సొంతం, లేదంటే అది దూరం అయిపోతుంది. కాబట్టి ఈ ఆనందాలు ఎప్పుడు మనం మిస్ చేసుకోకూడదు. ఏమండి, ఇటువంటి అవకాశాలు అంత సులభంగా వస్తాయని గ్యారంటీ లేదండి.
ఇప్పుడు ఏ పరిస్థితులు మనిషికి వెళ్ళిపోతామో మనం చెప్పలేము. అంటే మన దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అవకాశాలు ఉన్నప్పుడు, మీకు ఆరోగ్యం బాగున్నప్పుడు, దైవజనులు విరివిగా అందుబాటులో ఉన్నప్పుడు, ఏమండి? స్వార్థం, లాభాపేక్ష లేకుండా ఆహ్, పూర్తిగా సమర్పణతో అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మందిని దేవుడు ఏర్పరిచాడు. ఏదో మేము ఒక్కళ్ళమే అని నేను చెప్పట్లేదు. మహనీయులు దేవుడు ఎంతో మందిని ఏర్పాటు చేసి మన కోసం ఇచ్చాడు. ఏమండి? అటువంటి మహనీయులను దేవుడు మాకు ఇవ్వటం వల్ల మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. కాబట్టి ఆ అవకాశాలు జారవిడుచుకోకుండా అనేకమైన సత్యాలు మనం తెలుసుకొని ఆనందిద్దాం. రక్షణ పొందినటువంటి దానిలో ఆనందం ఉంది. పొందిన రక్షణను మరింత పరిపుష్టం చేసుకోవటంలో ఒక ఆనందం ఉంది. తెలియని సంగతులు మనకు తెలుసుకోవటంలో, అనేకులకు తెలియని సంగతులు తెలుసుకొని మనం మసలుకోవటంలో అసలు సిసలు ఆనందం ఉంది. అటు పాపిని రక్షించాలి. రక్షించటంలో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను మనం పాలుభాగస్వాములు అవ్వాలి. రక్షించబడిన పాపిని ప్రభు రాకడ కొరకు సిద్ధపరచాలి. దానికి మించిన మరొక భాగ్యం గాని, మరొక ఆనందం గాని, మరో సంతోషం గాని మరొకటి ఏది లేదు. ఇదండి దేవుని రాజ్యములో పరిశుద్ధాత్మ యందలి ఆనందం అంటే. ఎవరికైనా ఏమన్నా సందేహాలుంటే అడగండి. లేని పక్షాన అధ్యక్షుల వారికి సమయాన్ని అప్పగిస్తున్నాం.